Hi students, this is Fun. Welcome back to my channel. JEE Main 2024 జనవరి రాయబోతున్న స్టూడెంట్స్ అందరికి కూడా ఒక బిగ్ అప్డేట్ ఏంటంటే ఎవరైతే ఫోటో సరిగా అప్లోడ్ చేయలేదో వాళ్ళందరి కోసం ఒక లాస్ట్ ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఫోటో అప్లోడ్ చేసిన వాళ్ళు కూడా ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా jemain.nta.nic.in అఫీషియల్ వెబ్సైట్లో ఒక సర్క్యులర్ అయితే పెట్టారు. అదేంటంటే మీ ఫోటోలు ఏదన్నా సరే 10 KB నుంచి 200 KB లోపల ఉన్న ఫోటోనే అప్లోడ్ చేయమన్నారు. ఎవరైతే అలా కాకుండా వేరే రకంగా అప్లోడ్ చేసున్నా లేదా ఆ ఫోటో క్లారిటీ లేకున్నా లేదా ఎవరైనా మాస్క్ పెట్టుకుని కనుక ఫోటో పెట్టుంటే అందరూ పెడతారని దాని ఉద్దేశం కాదు. ఇలా ఏమన్నా జరిగిందేమో ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఫోటో అప్లోడ్ చేయమని చాలా క్లియర్గా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఎందుకంటే ఫోటో అనేది మ్యాండేటరీ. ఎందుకంటే హాల్ టికెట్లో ఎవరైతే ఏ ఫోటో అయితే ఉందో ఆ ఫోటోలో ఉన్న స్టూడెంట్ మాత్రమే జాగ్రత్తగా వెరిఫై చేసి మాత్రమే వాళ్ళు పంపించడం అయితే లోపలికైతే జరుగుతుంది. ఎందుకంటే గత ప్రీవియస్ కొన్ని సంవత్సరాలుగా కొన్ని రకాల ఇన్సిడెంట్స్ జరగటం వల్ల ఒకళ్ళ బదులు ఒకళ్ళు రాయటం అవ్వచ్చు, ఇలా మాల్ ప్రాక్టీస్ అవ్వచ్చు, రకరకాల ఇన్సిడెంట్స్ జరగటం వల్ల ఈ సంవత్సరం ఫస్ట్ టైం ఇది ఫోటోగ్రాఫ్ కోసం మళ్ళీ ఒకసారి విండో అనేది ఓపెన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. వాళ్ళు ఇచ్చిన క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీ ఫోటో ఉందో లేదా అనేది ఒక్కసారి క్లియర్గా చెక్ చేసుకోండి. అంతా కరెక్ట్గా ఉంటే నో ప్రాబ్లం. కళ్ళజోడు ఉన్న స్టూడెంట్స్ కూడా రెగ్యులర్గా మీరు కళ్ళజోడు వాడుతున్నట్లయితే కళ్ళజోడుతో ఉన్న ఫోటో అయినా సరే నో ప్రాబ్లం అని ఇచ్చారు. అలాగే ఫోటో మీద అటెస్టేషన్ ప్రిన్సిపాల్ గారు ఎవరి సిగ్నేచర్స్ అవసరం లేదు. అలా సిగ్నేచర్స్ ఏమీ లేని కలర్ అయినా బ్లాక్ అండ్ వైట్ ఫోటో అయినా పర్వాలేదు. బ్యాక్గ్రౌండ్ మాత్రం వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అన్నారు. వైట్ బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్తున్నారంటే మీ ఫోటో క్లియర్గా ఫేస్ క్లియర్గా కనపడాలి, చెవులు ఇయర్స్ అన్నీ క్లియర్గా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు అయితే ఇంటిమేషన్ ఇచ్చారు. ఒక క్లియర్ లెటర్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. దాని ప్రకారం ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు కూడా JEE Main 2024 రాయబోతున్న ప్రతి స్టూడెంటు jemain.nta.in అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ క్రెడెన్షియల్స్ ఏదైతే ఉన్నాయో పాస్వర్డ్ ఏదైతే ఉందో దాంతో ఓపెన్ చేసుకొని మీ ఫోటో అది చెక్ చేసుకోండి. ఎప్పటి వరకు టైం ఉందంటే 6th అంటే సాటర్డే నైట్ 11:50 లోపల ఇంకా ఎవరైనా అప్లోడ్ చేయకుండా ఫోటో క్లారిటీగా లేకుండా రకరకాల కారణాల చేత ఉన్నట్లయితే క్లియర్గా ఫోటో లేకపోయినా సరిగా మంచి ఫోటో అప్లోడ్ చేయలేకపోయినా ఎప్పుడో ఫోటోలు అప్లోడ్ చేయొద్దు. ఏ ఫోటో అయితే మీరు అప్లోడ్ చేస్తున్నారో ఆ ఫోటోనే 6 to 10 కాపీస్ మీ దగ్గర పెట్టుకోండి. నేను చాలాసార్లు చెప్పాను, వాళ్ళు క్లియర్గా ఆ విషయం కూడా మెన్షన్ చేశారు. కాబట్టి జాగ్రత్తగా 1-2 సార్లు చెక్ చేసుకొని క్లియర్ ఫోటోని అప్లోడ్ చేయండి. కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఫోటో ఎవరైతే అన్క్లియర్గా ఉందో ఒక్కసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇది లేటెస్ట్ అప్డేటు. నెక్స్ట్ వీక్ ఒక 3-4 డేస్లోనే లేకపోతే మ్యాక్సిమం ఒక 1 వీక్ లోపలే మీకు ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ అనేది అయితే వాళ్ళు ముందుగా అనౌన్స్ చేస్తారు. దాన్ని బట్టి మళ్ళీ ఇంకా ఫర్దర్గా మాట్లాడదాం. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. మీరు అప్పటి వరకు అయితే ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. ప్రాక్టీస్ని తగ్గించకండి. మంచి పర్సంటేజ్ ఫస్ట్ అటెంప్ట్లను తెచ్చుకోవాలి మీరంతా. విష్ ఆల్ గుడ్ లక్ గైస్.